హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతితో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో టేస్టీ రెసిపీ అయిన కొబ్బరి పాలన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి ఉంచుకోండి. అలా వాటర్ పోసుకొని ప్రిపేర్ చేసుకునే పేస్ట్ని ఒక ఫిల్టర్ పెట్టుకొని అందులోకి వేసుకొని అందులో నుంచి కొబ్బరి పాలని మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇలాగ ఒక 2 టైమ్స్ చేసి తీసుకోవాలి ఇదే ప్రాసెస్‌ని. ఇలా చేయడం వల్ల మనకి కొబ్బరి పాలనేవి కలెక్ట్ అవుతాయి. ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకోండి. ఈ రెసిపీకి నెయ్యి ఫ్లేవర్ అయితే బాగుంటుంది. మీరు కావాలంటే ఆయిల్‌తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి కరిగాక ఇప్పుడు అందులోకి హోల్ గరం మసాలా ఏసుకోవాలి. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. అవి లైట్‌గా ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. వన్స్ అవి కలర్ చేంజ్ అయ్యాక మీ కారానికి తగ్గట్లు 4 లేదా 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఏసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా లైట్‌గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయ్యాక ఇందులోకి క్యారెట్‌ను కూడా చిన్నగా కట్ చేసి ఏసుకోండి. ఈ క్యారెట్ అనేది ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంకా క్యారెట్ కూడా లైట్‌గా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగానే కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోండి. బాస్మతి రైస్ కూడా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ బియ్యాన్ని ఫ్రై చేయండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేశాక ఇందులోకి కొబ్బరి పాలని పోసుకోవాలి. ఒక గ్లాస్ రైస్‌కి 1:3 గ్లాస్ మిల్క్ అయితే సరిపోతుంది. మీకు కొబ్బరి పాలనేవి సరిపోకపోతే ఆ ప్లేస్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పోసుకోవచ్చు. ఒకవేళ ఒక గ్లాస్ పాలే వచ్చినట్లయితే ఇంకో 3/4 గ్లాస్ వాటర్ పోసుకొని ఎసరనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పాలు పోసుకున్నాక మీ రుచికి తగ్గట్టు 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. లిడ్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ రైస్‌ని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఇక్కడ ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా కొద్దిగా వాటర్ అనేది ఉంది. సో, ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ కొబ్బరి పాలన్నం అనేది రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరి పాలన్నం అనేది ఎంతో కమ్మగా అలాగే ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మనం పండగలప్పుడు ఏదైనా పూజలప్పుడు కూడా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.